అయిపోయిందండి పెసరట్టు పిండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్. మిక్సీలో వేసానమాట. నాకు పిండిలో మిక్సీలో వేయటం అంత అలవాట్లేదు. నాకంత ఒదుగు కూడా అయినట్టు అనిపించదు. సో నిన్న రాత్రి పెసరగుండ్లు నానబోసాను. గ్రీన్ పెసరగుండు ఉంటుంది కదా, అది నానబోసాను. మామూలుగా అయితే వెట్ గ్రైండర్లో వేస్తే కొంచెం ఎక్కువే వచ్చేదేమో అనిపించింది పిండి. ఇవాళ నాకు ఇంతే అయింది. కాకపోతే చూసారా ఎంత పని అయిందో. ఇది కడుక్కోవాలి, ఇది తుడుచుకోవాలి, ఈ రెండు కడుక్కోవాలి, ఆ మిక్సీ జార్ కడుక్కోవాలి. అబ్బా, అదేదో వెట్ గ్రైండర్లో వేసేసుకుంటే కొంచెం అయిపోయేదేమో అనిపించింది ఒక్కసారి ఆ పెద్దది కడిగేసుకుంటే. అంతే, కొన్నిసార్లు మనం ఏదో ఈజీ అనుకుని కష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటాం ఏంటో కదా. నేను ఈ పెసరపిండి ఎలా పోసుకున్నానో చెప్తాను. ఈ గ్లాస్కి ఇక్కడ దాకా, అంటే ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ పెసరగుండు నేను షూట్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ రాత్రి గుర్తొచ్చి అర్ధరాత్రి నానపోసాను. ఇక్కడ దాకా పెసరగుండు, కొంచెం మినపప్పు, ఇంతే కనిపిస్తుందా, సారీ, ఇంతే బియ్యం అనమాట. సో అలా నానబోసుకుని ఇలా చేసుకున్నాను. దీంట్లో అల్లం, ఇలా అల్లం మంచిగా తరిగి పెట్టేసుకున్నాను. కళ్యాణ్ తీసుకురమ్మంటే ఇంత తీసుకొచ్చాడు. సో అల్లం, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఉప్పు, పచ్చిమిరపకాయ, ఒక్కటే పచ్చిమిరపకాయ, ఎందుకంటే రుషాంకి మళ్ళీ కారం అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసుకున్నాను. అంతే, ఈ పిండి రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా నేను ఈరోజు ఉప్మా చేస్తాను. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు ఇవన్నీ ఇప్పుడు నేను వాష్ చేసుకోవాలి. మనం రాజమండ్రి దాటి కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే ఈ పక్కన చిన్న చిన్న పాకాలు వేసి దిబ్బ రొట్టెలు, పెసరట్లు వేస్తూ ఉంటారు. ఇంత దోశ కూడా ఉండదు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఎంత స్ప్రెడ్ చేశాను అంత దోశ. ఆహా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కేర్ఫుల్గా అమ్మ అయిపోయింది. వెళ్ళిపో అమ్మ, జీడిపప్పు లోపలికి వెళ్ళిపో. ఎస్, చూసారా ఈ కలర్ అది ఎంత బాగుందో. తీసేసుకుందాం ప్లేట్లోకి. తినేద్దాం. చెప్పాను కదా, ఈ వేడికి మంచిగా ఇదైపోతుంది. అండ్ ఆల్రెడీ ఉప్మాలో ఉన్న వేడికి కూడా మంచిగా కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. సో మనం సపరేట్గా ఆనియన్స్ ఫ్రై చేసుకుని అట్లా వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి పక్కన కొంచెం అల్లం పచ్చడి. అసలు ఉప్మా అంటే పెసరట్టుకి ఏ పచ్చడి అవసరం లేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, అల్లం పచ్చడి వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. బాగుందా నా పెసరట్టు ఉప్మా? ఎమ్మెల్యే పెసరట్టు. ఇదే మనకి వేరే రెస్టారెంట్స్లో ఎమ్మెల్యే పెసరట్టుగా చెప్తారు. ఎందుకంటే దీంట్లో కొంచెం ఉప్మాలో ఎక్కువ జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ దండిగా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చాలా లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్లీ ఈరోజు నాకు ఫుల్ ఆకలేసేస్తుంది. తినేసి ఈరోజు నేను మీకు పొట్లకాయతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. పొట్లకాయ దొరికింది అనమాట మాకు. ఇక్కడ దొరికింది ఏంటి అనుకుంటారు, ఇక్కడ నాకు చాలా చాలా వెజిటేబుల్స్ దొరకవు యాక్చువల్లీ. సో పొట్లకాయ దొరికింది. దాంతో మీకు మంచి మా అత్తయ్య గారు చేస్తారనమాట ఈ వంట. ఫస్ట్లో అంత పొట్లకాయ ఇష్టంగా తినేదాన్ని కాదు, కానీ చూడంగానే అదే తినంగానే ఎంత బాగా అనిపించిందో. ఇది పొట్లకాయ. బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి వంట కార్యక్రమంలోకి దిగుదాం. ఓకే, మీరు చేసుకోండి పెసరట్టు ఉప్మా, ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి.
నేను చెప్పిన కొలతలకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అదే ఫాలో అయితే ఇలా వచ్చేస్తుంది మంచిగా. చూసారా? నాకు చాలా ఇష్టం అండి పెసరట్టు ఉప్మా. పెళ్ళైన తర్వాత చాలా చాలా అలవాటు అయిపోయింది ఎక్కువగా. పెళ్ళికి ముందు అంత తినేదాన్ని కాదు. సో అది తినేసి మనం వంటలో దిగిపోదాం. ఓకే. ఇక్కడ పొట్లకాయలు చిన్న చిన్నగా ముందే కడుక్కుని పెట్టేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దాని నుంచి లోపల మనం చక్రాలుగా కట్ చేసుకోవాలి, అంటే రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను చూపించబోయే కర్రీ స్టైల్కి నేనేం చేస్తున్నానంటే ఒక పొడగాటి స్పూన్ ఉంటుంది కదా, అమితాబ్ స్పూన్ అంటారు, అలాంటిది తీసుకుని మంచిగా లోపల ఉన్న గింజలని తీసేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు కొంతమంది గింజలు ఇష్టపడతారు, నాకు అంత నచ్చవు. ఎందుకంటే పంట కింద కస్ అంటూ ఉంటే అంత నాకు నచ్చదు. అందుకే అలా తీసేసి చేసుకుంటున్నాను. ఇలా తీసేసి రింగ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా? చిన్న చిన్న మనకి కావాలనుకున్న సైజులో, అంటే మరీ బండగా కాదు, మరీ సన్నగా కాదు, మీడియంగా కట్ చేసుకుంటే అవుతుంది. ఇక్కడ నాకు కొన్ని మరీ వెడల్పు కొంచెం రింగ్ సైజ్ పెద్దది వచ్చింది. ఇట్స్ ఓకే, మనం కుక్కర్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఉడికిపోతుంది. పొట్లకాయ మనం విడిగా ఉడికించే కంటే కుక్కర్లో కొన్ని విజిల్స్, 2 విజిల్స్ వచ్చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఒక 1 పొట్లకాయ అనుకుంటా, 1 పొట్లకాయకి అంత చెత్త, అంటే గింజలు, ఆ లోపల పీచు అదంతా కలిపి అంతైంది. ఇంత గిన్నెలో అనమాట పొట్లకాయ రింగ్స్ అని పెట్టేసుకున్నాను. మనం కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వాటర్ పోసి ఉడికిస్తారు, లేదంటే కొంచెం సాల్ట్న కొంచెం తీసుకుని దాని మీద ఉప్పు రాసేసి ఉడికియటం అంటారు దాన్ని బేసికలీ. సో నేనేం చేస్తానంటే కొంచెం నీళ్ళు పోసుకుని నేను ఉడికించుకుంటాను. ఎందుకంటే మామూలుగా చెప్పాను కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుని ఉడికించుకునే అనుకునే వాళ్ళు అంత ఉప్పు వేసుకుని ఉడికించేసుకోవచ్చు. నేనైతే ఉప్పు వేసుకోవట్లేదండి, సాల్ట్ వేసుకోవట్లేదు. వాటర్ పోసుకుని నేను బాయిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, అదే కుక్కర్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. నేను చూపించినంత వాటర్ చాలు, ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదు. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే చాలు. మీరు ఒట్టి పొట్లకాయ పెడితే, నేను కింద పప్పు పెట్టుకున్నాను కాబట్టి నేను కొంచెం ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మామూలుగా డ్రై ఫ్రై చేసుకోవాలి వేటినంటే నువ్వుల్ని. ఇప్పుడు నేను తీసుకున్న పొట్లకాయలోకి నేను ఒక 2 బిగ్ స్పూన్ నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ అనమాట, మంచిగా కలర్ మారేదాకా, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లో మనం వెల్లుల్లి, ఆనియన్స్ అవేమీ వాడమండి. సో నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది కదా, అందుకే నువ్వులు చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు మా అత్తయ్య గారు చెప్పారనమాట. ఫస్ట్లో పొట్లకాయ అస్సలు తినకుండే, పొట్లకాయ పెరుగు పచ్చడి ఒక్కటే నాకు చాలా ఇష్టము. అది కాకుండా పొట్లకాయ మామూలు కొబ్బరి వేసి చేస్తారు, అట్లా చేస్తారు. అండ్ ఇదొక మంచి వెరైటీ అనమాట. ఎందుకు అంటే మనం ఇప్పుడు పొట్లకాయ అనేది మనకి చలవ చేస్తుంది. నువ్వులు మనం కొంతమందికి, ఎస్పెషల్లీ నాకే, నువ్వులు ఉండాలంటే డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం బాగా వేడి చేసేస్తుంది అనమాట. అందుకే ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు పొట్లకాయ ముందుగా చెప్పినట్టు చలవ, అండ్ నువ్వులు వేడి చేస్తాయి. సో ఈ 2 ఇప్పుడు మనకి ఇది కూడా ఇంతే కదా, దాన్ని ఏమంటారు, కంద, బచ్చలి, అలా కూడా అంతే. కంద వేడి చేస్తుంది, బచ్చలి మనకి చలవ చేస్తుంది. సో మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయి మనకి. పూర్వం రోజుల నుంచి చెప్పిన వాళ్ళు మంచిగా చెప్పారు కదా, ఎంత ఆలోచించి చేసి ఉంటారు కదా. ఇప్పుడు నేను నీళ్ళు ఎందుకు చల్లానంటే, మనకి నువ్వులు ఒక్కసారి వేగంగానే చిటపటలాడిపోయి గ్యాస్ స్టవ్ అంతా పడిపోతాయి. సో ఒక్క చుక్క నీళ్ళు అలా జల్లేస్తే మనకి మంచిగా వేగుతాయి, ఇంకా చిటపటలాడవన్నమాట. ఇప్పుడు నేను కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నాకు ఇవి అంత కారం లేవు, అందుకే ఇన్ని పట్టాయి. కొంచెం కారం ఉంటే తక్కువే వేసుకోండి. స్టవ్ ఆపేసి మనం ఎండుమిరపకాయలు కనుక ఫ్రై చేసుకుంటే, ఆల్రెడీ ఆ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి, నువ్వులు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి దాంతో మనకి వేడిగా మంచిగా వేగిపోతాయి. లేకపోతే వచ్చేస్తుంది. స్టవ్ ఆన్లో ఉంచి ఎండుమిరపకాయలు వేయించేస్తే మనకి వస్తుంది, ఇల్లంతా పొగొచ్చేసి బాగా దగ్గొస్తుంది అనమాట. అందుకే స్టవ్ ఆపేసి మనం ఎప్పుడైనా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటే మంచిది. అది ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే అంత ఆపక్కర్లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం స్టవ్ ఆపేసి ఇలా రోస్ట్ చేసుకుంటే మంచిది. మంచిగా వేగిపోయాయండి, మంచిగా చల్లారిపోయినాయి కూడాను. ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. అంటే కొంతమంది మంచిగా రోలు ఉంటే అలా దంచుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఇక్కడ దీనికి పచ్చిమిరపకాయలు అలాంటివి వాడచ్చా అని అని అనుకుంటారేమో. దీనికి పచ్చిమిరపకాయలు అంత బాగోవండి. ఎప్పుడైనా నువ్వులు, కొంచెం నువ్వు పొడి టేస్ట్ లాగా వస్తుందనమాట. ఇలా కొంచెం మరీ పేస్ట్‌లా కాకుండా, మరీ పౌడర్‌లా కాకుండా డ్రైగానే మనం ఎటువంటి వాటర్ కలపకుండా మనం పౌడర్ కొట్టేసుకోవాలి చిన్న చిన్న జార్‌లో. సో, ఇంతే నూనె పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పొట్లకాయలు మనం కుక్కర్‌లో పెట్టేసుకొని ఉడికించేసుకున్నాం కదా! సో, దీనికి అంత టైమ్ టేకింగ్ కాదు ఈ కర్రీ. మంచిగా ఫట్ ఫట్ మని చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా హాయిగా వెంటనే ఆకలేస్తే మంచి కర్రీ అనమాట ఇది. సో, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎక్కువ పసుపు. నేనెప్పుడు ప్రతి వీడియోలో ఎక్కువ పసుపు, ఎక్కువ పసుపు అని చెప్తున్నాను కదా! ఎందుకు అంటే, ఇక్కడ నేను చూసాను, ఇక్కడ వీళ్ళు టర్మరిక్ టాబ్లెట్స్ అని వాడుతున్నారు. ఎంత అదృష్టం, మనం ఎంత లక్కీ గదా! మంచిగా ఇండియాలో మన ప్రతి దాంట్లో పసుపేసుకొని చేసుకుంటాము. మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ పసుపు, ఎక్కువ పసుపు, ఎక్కువ పసుపు అని చెప్తున్నాను. యాంటీ మైక్రోబియల్, యాంటీబయాటిక్ అన్నీ గదా! అందుకనే ఎక్కువ పసుపు వాడుతూ ఉంటే ప్రతి దాంట్లో మంచిది. నేనిప్పుడు బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను దీంట్లో వేసేసుకొని నేనేం వాటర్ ఏం పక్కకు పడేయలేదు. ఎందుకంటే ఆ వాటర్‌లోనే కదా అన్ని న్యూట్రియంట్స్ అవన్నీ ఉంటాయి. సో, వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసేసుకున్నాను. కొంచెం కొంచెం మగ్గబెడితే ఆ వాటర్ కూడా పోతాయి. ఎక్కువ వాటర్ ఏం లేవు కాబట్టి తొందరగానే అయిపోతుంది. కొంచెం వాటర్ తగ్గంగానే మనం ఈ పౌడర్ ఏసుకోవాలి. అండ్ వాటర్ కూడా ఈ పౌడర్ వేసినప్పుడు వాటర్‌ని కూడా పీల్చేస్తుంది. సో, మనకి కర్రీ మొత్తం చక్కగా డ్రైగానే అయిపోతుంది. అంత పులుసు టైప్‌లో ఏం రాదు. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువైనా ఒక 2, 3 నిమిషాలు ఎక్కువ మగ్గిచ్చేసుకుంటే అయిపోతుంది. సో, ఈ పౌడర్ వేసుకొని నువ్వులు ఇంకా ఎండుమిర్చి పౌడర్ ఏసుకొని కొంచెం కలిపేసుకుందామండి. నేను ఇప్పుడేమి సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది. ఇంకా సాల్ట్ ఏస్తే కొంచెం వాటర్ రిలీజ్ చేస్తది కాబట్టి నేను లాస్ట్‌లో వేసుకుంటాను సాల్ట్ అనేది. చూసారా మంచిగా దగ్గరకొచ్చేసింది కూర. నేను ఇందాక కరివేపాకు వేస్తూ మర్చిపోయాను అది షూట్ చేయడం. యాక్చువల్లీ కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలి పోపులో. కూర దగ్గరకొచ్చేసింది అయిపోయింది కాబట్టి ఇంకా సాల్ట్ ఏసుకొని నేను ఇంకా దించేసుకుంటున్నాను కూర. సో, మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర నాకెలా ఉందో చెప్పండి. అండ్ ఇంకా పొట్లకాయలో మీరు ఎటువంటి వెరైటీస్ చేస్తారో కూడా నాకు చెప్పండి. చాలామంది చాలామంది కదా! యాక్చువల్లీ నేను చాలా చోట్ల తిన్నది బయట. నేను మామూలుగా తింటున్నప్పుడు హైదరాబాద్‌లో మెస్సుల్లో వీటిల్లో పొట్లకాయ, టొమాటో, ఆనియన్ కర్రీ కూడా ఎక్కువ పెడతారు. చిన్న చిన్నగా కట్ చేస్తారనమాట. పొట్లకాయల రింగ్స్‌లా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసి వెల్లుల్లి వేస్ట్ చేస్తారు. అది కూడా చాలా బావుంటుంది. సో, ఇది ఒక టైప్. ఇప్పుడు మనం కారం అస్సలు తినలేని వాళ్ళు అనుకుంటే మనం ఎండుమిరపకాయలు కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదేంటి మరి ఇంత కారం తినకుండా ఉంటారంటే ఉంటారు కొంతమంది. నాకు కూడా అంత కారం ఇదివరకు తినేదాన్ని కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఇక్కడికి రాంగానే. ఎందుకంటే ఎక్కువ కారం తీసుకుంటే మనం ఎక్కువ రైస్ తినాల్సొస్తుంది. అదే కారం లేకుండా చక్కగా కూర ఒరిజినల్ టేస్ట్‌గా ఉంటే హాయిగా కూర ఒక్కటే ఎక్కువ వెళ్ళిపోతుంది కదా! అందుకననమాట. ఇక్కడ మీరు చూస్తున్నది చిక్కుడుకాయలు. భలే వింతగా అనిపిచ్చాయి నాకు. కుంకుడుకాయలు నేను ఇండియా నుంచి తెప్పించుకోవటం మర్చిపోయాననమాట. సరే ఇక్కడ ఉన్నాయి చూద్దామని చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయి. అండ్ అసలు రసం కూడా లేదు. ఇంత చిన్న చిక్కుడుకాయలు కూడా ఉంటాయా అని చెప్పి ఇది ఫస్ట్‌లో మా డే స్టార్టింగ్‌లో తీసిన వీడియో అనమాట. సరే ఆ కర్రీని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంత చిన్న చిన్న చిక్కుడుకాయలు. వంకాయ ముక్కలొస్తున్నాయి. అప్పుడే చూపించాను. కొంచెం పెద్దయి పువ్వు వచ్చి కాయ రాంగానే చూపిస్తా. అదేంటో ఒక్కొక్కసారి పువ్వు కొంచెం మధ్యలోనే రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ వెదర్‌కి తట్టుకోలేక. నా డ్రెస్ బావుందా? కోఆర్డ్స్ అనమాట. ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంత హాయిగా ఉంటాయి అనుకోలేదు. ఇంకోటి కూడా తెప్పించుకోవాలి. కళ్యాణ్‌కి నెక్స్ట్ మంత్ పెద్ద కొరియర్ వాయింపుడు ఉంది. మింత్రాలో తీసుకున్నాను ఇది నేను. బాగుంది హాయిగా కాటన్. ఇక్కడ సమ్మర్స్ కూడా బాగానే ఆపుతోంది. అంటే ఇక్కడ సమ్మర్స్ మరీ ఎక్కువ ఉడకగా ఉండదు కదా. సో హాయిగా మరి నైట్ డ్రెస్లా కాకుండా మరి ఇలా కాకుండా ఉంది. ఇవేమో బుజ్జి రోజెస్ అనమాట. ఇది హైబ్రిడ్ చేశారనుకుంటా, పింక్ అండ్ రెడ్. సో ఒకటే ప్లాంట్ ఉన్నది తెచ్చేసుకున్నా. చివరికి ఎక్కడో అంటే వెతికి తెచ్చుకున్నా ఇది బాగుందని. ఇంకోటి ఇది ఇవేమో బ్రాడ్ బీన్స్, చిక్కుడుకాయలు.
ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నువ్వులేసిన పొట్లకాయ కూర మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్‌లో. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కూడా కింద నాకు పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.